ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గుడ్ న్యూస్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి జాతీయ రహదారుల సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్లో 2-3 చోట్ల తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఏదైతే అలైన్మెంట్ ఇచ్చారో ఆ అలైన్మెంట్కి ఓకే చేశారు. డ్రోన్తో సర్వే కూడా నిర్వహించారు. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 2-3 ప్రాంతాల్లో కొత్తగా గోడౌన్లు నిర్మించడం, మరికొన్ని భవనాలు రావడంతో ఆ ప్రాంతంలో అలైన్మెంట్ చేంజ్ చేయబోతా ఉన్నారు. చిన్న చిన్న నిర్మాణాలు ఉన్న దగ్గర మాత్రం వారికి పరిహారం ఇచ్చి తొలగించే అవకాశం ఉంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఇది 8 వరుసలుగా మరో 2 వరుసలు సర్వీస్ రోడ్లు వచ్చే విధంగా నిర్మించాలని ప్లాన్ చేశారు. అయితే దీన్ని 70 మీటర్లకి కుదించింది జాతీయ రహదారుల సంస్థ. సర్వీస్ రోడ్లు కూడా లోపల వైపే ఇవ్వాలని నిర్ణయించింది. దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు పైగా వ్యయం అవుతుంది. డిపిఆర్ అయితే సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీలు, తర్వాత ఇసుక మీద, సిమెంట్ మీద ఉండే సేనరైజులు అన్ని రద్దు చేయడంతో 1,500 కోట్ల రూపాయల వరకు వ్యయం తగ్గుతుంది. ఇక 3,500 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇందులో దాదాపుగా 400 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. మిగతాదంతా ప్రైవేట్ ల్యాండ్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్. భూసేకరణకే దాదాపుగా 2,650 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది. కానీ మొత్తం వ్యయమంతా కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవడానికి ముందుకు వచ్చింది కాబట్టి రాబోయే వారం 10 రోజుల్లోనే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణకే నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది. ఇప్పటికే కేంద్రం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర జాతీయ రహదారుల సంస్థ కూడా వెంటనే స్పందించి డ్రోన్ ద్వారా సర్వే చేసి ప్రతి అంగుళాన్ని పరిశీలించింది. కృష్ణానది మీద 2 పెద్ద బ్రిడ్జీలు రాబోతా ఉన్నాయి. అయితే మరొక న్యూస్ ఏంటంటే విజయవాడకి ఏదైతే ఈస్ట్ బైపాస్ నిర్మించాలని ప్రతిపాదన ఉందో దాన్ని విరమించుకున్నట్టే. ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఇక తూర్పు బైపాస్తో పని లేదు. 2 దగ్గరగా ఉంటున్నాయి కాబట్టి పెద్దగా గ్యాప్ లేదు కాబట్టి ఇలా 2 రహదారులు నిర్మించడం అనేది వయబుల్ కాదు అనే నిర్ణయానికి వచ్చారు. ఇక విజయవాడ తూర్పు బైపాస్ అయితే కొండెక్కినట్టే. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి రాబోయే కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఏప్రిల్ మే నాటికి పెద్ద ఎత్తున భూసేకరణ పూర్తి చేసి డిసెంబర్ నుంచి పనులు అయితే ప్రారంభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో ఎక్కడ మార్పులు రాబోతా ఉన్నాయి అనే విషయంలో మరో వీడియోలు తెలుసుకుందాం.